హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీ అందరికీ ఒక విషయాలు అయితే కొన్ని అయితే చెప్పాలా. అదేంటంటే రీసెంట్గా అయితే అమ్మ వాళ్ళ కాడికి అన్నయ్య వాళ్ళ కాడికి అయితే వెళ్తా ఉన్నాను. దానికి వచ్చేసి చాలా చాలా కామెంట్స్ వస్తున్నాయి. ఆ కామెంట్స్ వచ్చేసి పెట్టిన వాళ్ళకి తెలిసిద్ది, చదివిన వాళ్ళు మాకు తెలిసిద్ది. నాకు వచ్చేసి ఇంగ్లీష్ అయితే రాదు, ఓన్లీ తెలుగే వచ్చింది. కానీ తెలిసి తెలియక కామెంట్స్ ఏం చేస్తున్నారంటే నెలలో వచ్చేసి 20 రోజులు ఇక్కడ 10 రోజులు అక్కడ అంటున్నారు. అదేమి లేదు, నేను పిల్లల్ని చదివించుకుంటా ఉన్నాను, ఇక్కడే ఉన్నాను. ఇంక ప్రజెంట్ అక్కడికి వెళ్ళటానికి కారణం కొన్ని అయితే ఉంటాయి. అన్నీ మనం చెప్పుకోలేము, ఎందుకు వెళ్తున్నానా ఏంది అనేది కూడా ప్రతి ఒక్కటి చెప్పుకుంటే మా ఫ్యామిలీ విషయాలన్నీ బయటకు వస్తాయి. అలా కాకుండా చిన్న చిన్న పనుల మీద అలాగా అమ్మ వాళ్ళ కాడకంటే పిల్లలకి సెలవులు ఇచ్చారని మాత్రమే తీసుకెళ్తాను. ఇంకా డాడీ వచ్చేసి పిల్లలు అంటే చాలా ఇష్టం, అందుకని చెప్పేసి నాన్న వాళ్ళ కాడికి పిల్లల్ని తీసుకెళ్తూ ఉంటాను. నెక్స్ట్ వచ్చేసి మొన్న రీసెంట్గా అన్నయ్య వాళ్ళ కాడికి తమ్ముడికి కాడికి అయితే వెళ్ళా కదా. ఇంకా దానికి వచ్చేసి చాలా చాలా కామెంట్స్ వచ్చినాయి. ఇంక ఇప్పుడు అలా తిరుగుతూ ఉంటావా ఏంటి అయ్యి అంటూ ఉన్నారు. ఆ మాటలు వచ్చేసి నాకు అస్సలు నచ్చలేదు. నేను తిరుగుతున్నానంటే దానికి ఒక కారణం ఉంది కాబట్టే తిరుగుతాను. అదేంటంటే కారణం, రీసెంట్గా అయితే మేము పొలం వేసాము, 6 ఎకరాలు అయిపోయిందండి. 6 ఎకరాలు వేసాక చాలా చాలా పెట్టుబడి అవుతుంది. నా అన్న నా తమ్ముడు నాకు ఉన్నారుగా అన్న ఇదిలో అయితే నేను మా అన్నయ్య వాళ్ళకి మా తమ్ముడు కాడికి అయితే వెళ్ళి నాకు వాళ్ళకి తోచినంత వాటికైతే నేను తీసుకొచ్చుకొని నా చేలకు పెట్టుబడి పెట్టుకుంటున్నాను. ఇదే ప్రజెంట్ జరిగిన విషయం. కానీ మీకు అయితే మరి ప్రతి ఒక్కటి వీడియోలో చెప్పుకోలేము, అంతే కదా బావా. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అలాగైతే వెళ్ళాము. మీరనే మాటలకి మా ఆయన అప్సెట్ అయ్యాడు, ఫీల్ అయ్యాడు. సరే అండి, నేనైతే రీసెంట్గా అయితే ఒక వ్యాపారం పెట్టాలనుకుంటాను. ఎందుకు పెడుతున్నారు బ్యాడ్ కామెంట్స్ తెలియదండి. ఎందుకంటే నేను పని బట్ట లేకుండా తిరగట్లేదు. నాకు ఏదో పని అవసరం అయితే తిరిగేది. నేను అక్కడ 10 రోజులు ఇక్కడ 10 రోజులు ఉండడానికి నాకు ఏమైనా జరగదు కాదండి. ఎందుకంటే ఇంకా నేను మీకు తెలిసే ఉంటుంది, చెప్పే కదా, ఈడ పొలం అయిపోయినామంటే మళ్ళీ ఆడ పనికి వెళ్ళాలనుకునేటప్పటికి ఇంకా ఆడ పనిలో వెళ్ళాను. కానీ ఇక్కడ మళ్ళీ పొలం తలుపుకోవాల్సి వచ్చింది నా పొలమే. అందుకని చెప్పి మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసాను. నేనైతే ఇంకా చూసేసారు కదా. ఈ లోపల మరి పిల్లలు కూడా వదిలిపెట్టి వెళ్ళాల్సి వస్తుంది. మరి మేము ఇంతకు తిరుగుతున్నాం, మీకు కూడా తెలిసే ఉండాలి అనుకుంటున్నాను పత్రికతే. కానీ మీరైతే బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు, మాకైతే ఎంతో బాధగా ఉంది. కానీ ఎందుకు పెడుతున్నారో కూడా తెలియదు. కొంతమంది ఊరలో ఉంటారు, కొంతమంది వచ్చిన ఉంటారు. కాబట్టి మీరు ఎన్ని కామెంట్స్ మీరు ఎన్ని బ్యాడ్ కామెంట్స్ పెట్టినా సరే మేము పట్టించుకునేవాళ్ళం కదా. అలా బ్యాడ్ కామెంట్స్ అంటే నేను వచ్చేసి దానికి నేను అప్సెట్ అయ్యాను. ఎందుకంటే నాకు ఇక్కడ అత్తగారింటికాడ వీడియోస్ మీకు చెప్పే ఉంటాను, అత్తగారి ఇంటికాడ వీడియోస్ తీయడానికి నాకు మనసు అనేది నచ్చదు. అందుకని చెప్పేసి ఇక్కడ వీడియోస్ అయితే తీయట్లేదు. ఇంకొంచెం కారణం మీరు బ్యాడ్ కామెంట్లు పెట్టాక అసలు వీడియో తీద్దామన్నా కానీ ఇంట్రెస్ట్ ఉండట్లేదు. అదేలా బండి వస్తే ఏదైనా బండి ఎక్కాలండి. ఇంకా ఈ విధంగా అయితే జరుగుతూ ఉంది. ఎక్కడ ఆపేసాను, ఒక ఆంటీ వచ్చేసి వెళ్తూ ఉంది, 2 పిల్లల్ని తీసుకొని వెళ్తుంది. పాపం ఈ ఎండకి వెళ్తూ ఉంది. అదే ఏ ఊరు ఏందని మా హస్బెండ్ వచ్చేసి అడుగుతూ ఉన్నాడు. ఇంకా అలాగండి. ఇంకా మా అన్నయ్య వచ్చేసి నన్ను చాలా బాగా చూసుకుంటాడు, మా తమ్ముడైనా చాలా బాగా చూసుకుంటాడు. మా అన్నయ్యకి మా తమ్ముడికి కాంప్రమైజం చేసి మీ తమ్ముడు బాగా చూసుకుంటాడు, మీ అన్నయ్య బాగా చూసుకోడు అన్నట్టు మాట్లాడుతున్నారు. అలా మాట్లాడమాకండి. నాకు ఇద్దరు ఎవరైనా ఓకే, ఇద్దరు చాలా బాగా చూసుకుంటారు. కావాలని అలాగ వెళ్ళిన దానికి కారణం అయితే చెప్పే కదా, పొలం పెట్టుబడికి కావాల్సింది ఉంటే మా అన్నయ్య కాడికి వెళ్ళి తీసుకొచ్చుకొని చేలు పనులు అయితే చేసేసుకున్నాను. మొత్తం అన్ని పనులు అయిపోయినాయండి. ఇంకా ప్రజెంట్ మా ఊరు పొలాలు చూడండి చాలా క్లీన్ అయిపోయినాయి. ఇంకా ఏం పంట లేదు, ఒక తెల్లజొన్న మొక్కజొన్న వాటికే ఉంది. ఆ తెల్లజొన్న మొక్కజొన్న వాటికి కూడా ఈ నెల వచ్చేసింది. అంతేనా బావా? వెనకలు ఎంత ఉంది బావా? అదిగో ఏప్రిల్ ఫుల్. ఏప్రిల్ ఫుల్. ఈరోజు వచ్చేసి ఏప్రిల్ 1 అంతేనా? నేను ఫుల్ చేసాగా, నేను చేయవా? నేను చేయటానికి ఇంకేముంది అక్కడ? ఓకేనా? ఇంకా ఈ విధంగా అయితే జరుగుతూ ఉంది. బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టమాకనండి, మంచి మంచి కామెంట్స్ చేయండి, మమ్మల్ని ఇంకా ప్రోత్సహించండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. మీ హెల్ప్ నేచర్ మాకు కావాలని మేము చాలా చాలా కోరుకుంటున్నాము. ఇప్పటికే నాకు 9K సబ్స్క్రైబ్ అయ్యారు, చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇంకా సబ్స్క్రైబ్ కావాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. 10K సెలబ్రేషన్ అయితే చేయాలా. సరే, ఇంకా బ్యాడ్ కామెంట్స్ అయితే అలా పెట్టబాకుండా ఇంకా మంచి వీడియోలు తీయాలని ఏదో ఉన్నా కానీ మనస్ఫూర్తిగా అందరూ కోరుకోండి. ఎందుకంటే మాకు వీడియోలు తీయడానికి కూడా టైం సరిపోతుంది, మా పనులు మాకే సరిపోతుంది.
ఇంకా మీ వీడియో తీయడానికి కూడా అసలు ఏదో మీరు పెట్టే కామెంట్కి అయితే మా వీడియోలు కూడా తీపిద్దాం ఉన్నా కానీ ఆసక్తి కూడా ఇంట్రెస్ట్ రావట్లేదు. రావట్లేదు ఫస్ట్. అందుకని చెప్పి అయితే అందరం మంచి వీడియో మీరు తీసే దాన్ని బట్టి కూడా మీరు పెట్టవచ్చు, కానీ మాకు తప్పట్లేదు. కానీ ఏదో ఒకటి వీడియో తీయాలనుకుంటాను, అనేటప్పటికీ మాకేం కుదరట్లేదు పొలం పనితో పడి. సరే, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అంతవరకు బాయ్ బాయ్. అయిపోయింది, మా హస్బెండ్ పని అయిపోయింది. ఇంకా చిన్న పని మీద గుంటూరు అయితే వెళ్తున్నాము. ఇంకా అక్కడ పని అంతా అయినాక నెక్స్ట్ బ్లాగ్ అయితే తీస్తాను. ఇంకా చూడండి మా ఊరి పల్లెటూరు వాతావరణం చాలా బాగుంది. ఎండ కూడా తెగ కాస్తూ ఉన్నాయి. ఎండలకైతే చాలా చాలా జాగ్రత్తగా ఉండండి, ఓకేనా? ఇంకా నా వీడియోస్ తీయాలంటే కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనేమన్నా మాట్లాడంటే ఐఎమ్ రియల్ స్టోరీ. ఓకే, బాయ్.